విజయవాడలో వర్షాలు వరదలపై సింగనగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అడగమనండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం సింగనగర్ ప్రాంతంలో ఉన్నాం. నిన్న ఆకాశానికి చిల్లు పడింది, ఇవాళ బుడమేరు పొంగింది. ప్రస్తుతం బుడమేరు పొంగడం కారణంగా పరిస్థితి మనం చూడొచ్చు. సింగనగర్ పరిసర ప్రాంతాల్లో కూడా నీటమయమైనటువంటి పరిస్థితి, రహదారులు, ఇళ్లు అన్ని కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే ప్రస్తుతం చూస్తే కనుక ఈ ప్రాంతం సింగనగర్ డివిజన్లో ఉన్నటువంటి దాదాపుగా ఈ విజయవాడలో ఉన్నటువంటి సింగనగర్ ప్రాంతం ఉన్న 11 డివిజన్లు కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని స్వయంగా చూడొచ్చు. వారంతా కూడా పై ఫ్లోర్లో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. వారంతా కూడా సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కళ్ళు ఆర్తనాదాలు, వాళ్ళకి మంచినీరు అలాగే ఆహారం కూడా అందటం లేదని చెప్పి వారంతా కూడా బాధితులు ఆక్రందన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కళ్ళు కూడా తమ సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటివరకు స్థానిక యంత్రాంగం మాత్రం స్పందించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నది బాధితుల ఆక్రందనగా ఉంది. పూర్తిగా చూస్తే కనుక దాదాపుగా ఈ ప్రాంతంలో 1,00,000 మంది వరకు ఈ ప్రాంతంలో చిక్కుకుపోయి ఉంటారని చెప్పి అంచనా వేస్తున్నారు అధికారులు. అయితే ప్రస్తుతం వీరందరినీ కూడా సురక్షితంగా తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బోట్లు సిద్ధం చేశారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ ని ఆలస్యంగా ప్రారంభించడం కారణంగా పూర్తిగా వీరంతా కూడా ఇప్పటికీ బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. వారంతా కూడా తమ ఇళ్లలోనే భవనాల పైకెక్కి తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. మనుషులు అలాగే పశువులు, కోళ్లు, మేకలు ఇలా అన్ని కూడా తమ ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం సింగనగర్ వంతెనపై ఉన్నాం. ఈ వంతెనపై కూడా బాధితులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి తమ తలదాచుకున్నటువంటి పరిస్థితి చూస్తే కనుక పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. ఇక్కడ ఒక స్థానికుడు కూడా ఉన్నారు. ఎక్కడ ఏమైంది అసలు చూస్తే కనుక ఒక్కొక్కళ్ళు స్థానికులంతా కూడా ఒక్కొక్కళ్ళు తమ ప్రాంతం నుంచి వస్తున్నారు. వీరంతా కూడా చూస్తే వీరందరినీ కూడా ఒక్కొక్కరుగా రెస్క్యూ ఆపరేషన్ చేసి వారందరినీ నీట మునిగిపోయినటువంటి ఇళ్ళన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి వారందరినీ కూడా ఒక్కొక్కరుగా తరలిస్తున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్కి బోట్లు లేకపోవడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అయితే ఉదయం వరకు కూడా నిన్న కొండపోతగా వర్షం కురిసింది. దాదాపుగా 25 సెంటీమీటర్లకు పైగా విజయవాడలో వర్షపాతం నమోదైంది. అయితే దానికి బుడమేరు, ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా వాగులు వంకలు పొంగిపడడంతో బుడమేరుకు బీభత్సంగా వరద ప్రవాహం వచ్చింది. అయితే బుడమేరు ఎగువన గండి పడడంతో ప్రస్తుతం బుడమేరులో ఎగువ ప్రవాహం తగ్గినప్పటికీ కూడా బుడమేరు గండి పడడంతో కృష్ణా ప్రవాహాలన్నీ కూడా బుడమేరు ద్వారా ఈ సింగనగర్ వైపు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ ప్రవాహం అయితే ఉధృతి కొనసాగుతున్నది. ఇవాళ ఉదయం వరకు కూడా కేవలం మోకాళ్ళతో వరకు ఉన్నటువంటి నీరంతా కూడా దాదాపుగా 8-10 అడుగుల పైకే చేరుకుంది. దీంతో భవనాలు, రహదారులు అన్నీ కూడా జలమైనటువంటి పరిస్థితి. పూర్తిగా ఇది ఒక నదిని తలపిస్తుంది. బుడమేరుని ఇదే ఒక బుడమేరులాగా తలపిస్తుంది. పూర్తిగా ప్రస్తుతం చూస్తే కనుక పరిస్థితి తీవ్రతకి ఇది అర్థం పడుతుందని చెప్పాలి. ఎవరికాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా వీరందరినీ కూడా ఇవాళ ఉదయం నుంచి ఎవరికి ఆహారం, మంచినీరు అందని పరిస్థితి. దీంతో యంత్రాంగం ఎక్కడికక్కడ వారికి అందించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పూర్తిగా సాయం అందని పరిస్థితి. అయితే ప్రస్తుతం స్థానికులే తమ ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం ఇక్కడికి స్వయంగా వచ్చి బోట్లో తిరిగి ఆ బాధితుల ఆక్రందనలు కూడా పరిశీలించారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఇక తాను ఇక్కడే ఉండి సమీక్షిస్తానని చెప్పి ప్రతి గంటకి సమీక్షిస్తాను, రాత్రి కూడా పరిశీలిస్తానని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి బాధితులు అయితే తమని పూర్తిగా యంత్రాంగం ముందస్తు హెచ్చరికలు చేయకపోవడంతో తమంతా కూడా ఇక్కడ చిక్కుకుపోయామని చెప్పి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనం చూస్తే కనుక బాధితులంతా కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మీ ఇల్లు మునిగిందా? మీ ఇల్లు మునిగిపోయిందా? ఇక్కడే లోపల డాబా కొట్టుల దగ్గర వెనకమాల డాబా మునిగిపోయింది. 3 అంతస్తులది. కానీ ఎలాగుండేది, ఎక్కడా ఉండేది? మేము బయటే నిలబడాలా, బయటే నుంచోవాలా? మాకు ఏ ఆధారం లేదు. అలాగ నిలబడి నుంచోనే ఉండాలి. నీరు వస్తుందని చెప్పి ముందు అధికారులు ఏమైనా చెప్పారా మీకు? మాకేం చెప్పలేదండి. మాకేం చెప్పలే అధికారులు. ఏమి నీళ్ళు వస్తున్నాయని ముందుగా మాకు చెప్పలేదు. మొత్తం ఒక 10 మంది దాకా ఉంటాం. 10-20 మంది దాకా ఉంటాం. ఎట్లా ఉందండి పరిస్థితి? మాది 90 కాళ్ళు అండి.
8:30కి నేను వచ్చాను సిటీలోకి. మాకు అనౌన్స్మెంట్ కానీ ఏం లేదు. నైట్ మాత్రం వర్షం పడినా మాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు. మేము 11 అయ్యేసరికి ఇక్కడికి వచ్చేసరికి వెళ్ళొద్దని అన్నారు. అప్పటి నుండి లేదు. ఇప్పుడు బోట్లు వేసారు కానీ ఏ ఏరియా వెళ్తుందో చెప్పట్లేదు. దానికి రెస్పాండ్ కూడా ఏం లేదు. ప్రభుత్వం అంటే అధికారులు మాత్రం ఏమాత్రం కూడా మీరు మీ సామాన్లు తెచ్చుకోగలిగారు. ఆడవాళ్ళు అక్కడ ఉన్నారు. మైళ్ళు అక్కడ పనికి ఇటు వచ్చాం సార్, పనికి ఇటు వచ్చాం. పని నుంచి ఇంటికి వెళ్ళేలాగానే నీళ్ళన్నీ వచ్చేసినాయి. వీళ్ళ నాన్నగారు అక్కడ డాబా కొట్ల దగ్గర ఉండిపోయాడు. ఇప్పుడు మేము ఎలాగెళ్ళాలి? ఏ ఆధారం అండి? ఇల్లు ఎలాగుందో ఏంటో మరి. మా ఆయన గారు అక్కడే ఉన్నాడు, ఎలా చూసుకోవాలి కదా. రాత్రి నుంచి వరద వస్తుందని వాళ్ళు ఫోన్లు చేసి చెబితేనే తెలిసింది, లేకపోతే అది తెలిసేది కాదు. ఈ వరద రాత్రి నుంచి ఎక్కువ అయింది. పిల్లలేమో అక్కడ ఉండిపోయారు. మాకే ఆదుర్త వాళ్ళు ఏమైపోయారని భయం. ఆ భయం చొప్పున మేము అక్కడికి వెళ్తేనేమో వెళ్ళనివ్వట్లేదు. ఏంటి పరిస్థితి? వాళ్ళు వచ్చారు, ముఖ్యమంత్రి వచ్చి చూస్తూ ఉండొచ్చు. ఇప్పుడు జనాల్లో ఎంత రిసుగు పడుతున్నాం. పిల్లలతో భయం, పిల్లలు ఏమైపోతున్నారని భయం. ఆ భయం చొప్పున మేము వెళ్దామని ట్రై చేస్తే వెళ్ళనివ్వట్లేదు. ఇలాంటి పరిస్థితి మరి ఎప్పుడూ లేదు కదా. స్థానిక యంత్రాంగం అంతా కూడా బురమేడు వరద ప్రవాహం ఇటువైపు వస్తుందని చెప్పి ముందస్తుగా హెచ్చరించకపోవడంతో తాము ఇలా చిక్కుకుపోయామని చెప్పి వారంతా కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రి స్వయం కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగంతో పూర్తిగా సమీక్షించారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా అధికారులు ఇక్కడ నిర్లక్ష్యం వహించడంతో వీరంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ముఖ్యమంత్రి అయితే తాను ప్రతి బాధితుడిని రక్షిస్తానని చెప్పి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తాను ప్రతి ఒక్కరికి ఆహారం, నీరు, తాగునీరు అందించేంత వరకు కూడా తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం బోట్లు అత్యవసరంగా తెప్పించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. బోట్లు తెచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపుగా ఈ ప్రాంతంలో 11 డివిజన్ ప్రాంతంలో 1,00,000 మంది వరకు జనాభా ఉంటారని అంచనా. అయితే వీరందరినీ కూడా పూర్తిగా రక్షించేంత వరకు కూడా తాను రాత్రి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ ని సమీక్షిస్తానని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. ప్రస్తుతం చూస్తే కనుక ప్రస్తుతం ఇక్కడైతే పూర్తిగా వరద నీరైతే అంతకంతకి పెరుగుతూనే ఉంది. ఈ స్పష్టంగా మనకి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ వరద ప్రవాహానికి ఎలా ఉందో పరిస్థితి అన్నది ఈ దృశ్యాలన్నీ కూడా అర్థం పడుతుందని చెప్పాలి. మొత్తం మీద ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తామని చెప్పి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నాయి. బోట్లు కూడా పెద్ద ఎత్తున తెప్పించారు. అయితే దీన్ని ముమ్మరం చేసేందుకు మాత్రం అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తున్నది. ప్రస్తుతం ఒక్కొక్కటిగా బాధితులను అయితే తీసుకొస్తూనే ఉన్నారు సురక్షిత ప్రాంతాలకి.